హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామని. ఈరోజైతే చేపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి ఫస్ట్. తర్వాత ఒక 4 లేదా 5 టమాటా పండు తీసుకొని వీటి రెండింటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయండి. వీడియోలో చూపిస్తాను. పేస్ట్ చేసిన టమోటా పేస్టును చూస్తున్నారుగా. ఆయిల్ వేసుకోండి బండిలో. ఆయిల్ లైట్గా వేడెక్కాక ఈ టమోటా పేస్టును యాడ్ చేయండి దాంట్లో ఆయిల్లో. చూపిస్తున్నా కదా. వీటి తర్వాత అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఉల్లిగడ్డ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, నేనైతే వేసుకుంటాను. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ను కూడా ఫస్ట్ వేసిన టమోటా రసం ఉంది కదండి, దాంట్లోనే ఈ పేస్ట్ కూడా కలుపుకోండి. టమాటో పేస్టులో చూశారు కదా, అలా బాగా మిక్స్ చేయండి. బాగా కలపండి. ఇలాగా కలిపిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోండి. నేనైతే ఒక 1/2 లీటర్ మీద నీళ్ళు పోసుకుంటున్నాను. 1/2 లీటర్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పులుసు బాగా మరుగుతుంది. మరగక ముందుకే మనకు కావాల్సినవి తగినంత ఉప్పు తీసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకోండి. తర్వాత కొబ్బరి పొడి. వీటన్నిటిని 3 నిమిషాలు బాగా మరగనివ్వండి. మా ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎస్ఎస్సి ఫ్యామిలీ వ్లాగ్స్ను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అయితే. బయట నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ లేదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత చూపిస్తున్నా కదా, ఇక్కడ మరిగిన తర్వాత చేపలు వేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఒక్కసారి. మరిగిన తర్వాత చేపలు వేసుకోండి. చేపలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు పెట్టద్దు. 3 లేదా 4 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, బాయ్. పులుసు బాగా మరిగిన తర్వాత నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నాను. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకోండి. చేపలు మొత్తం ఒకటేసారి వేస్తే మీద పడే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకోండి. చేపలు వేసినాక చూడండి, ఈ ప్రాసెస్లో నిదానంగా చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకోండి. అంతా ఇలా బాగా కలుపుకోండి. చేపలు ఉప్పు కారం అనేది చేపకు కొంచెం పట్టుతుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మరగాలి. చేపలు వేసిన తర్వాత పులుసు బాగా మరగాలి. చూడండి, ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే కాస్త వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి, లేదనుకుంటే తక్కువ తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడు, చేప ఇంకా కొద్దిగా ఉడకాలి. చిన్న సైజు చేపలు అయితే అసలు ఎక్కువ అవసరం లేదండి, 2 నిమిషాలలో పులుసులో ఉడికిపోతుంది. పెద్ద సైజు చేప కాబట్టి ఉడకలేదు. తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని తీసుకోండి. ఇదిగోండి, అయిపోయింది చేపల పులుసు. మీకైతే నచ్చినట్లయితే ఈ చేపల పులుసు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.